బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ శాటిలైట్. అందులో ఫస్ట్ ఏమిటంటే సోలార్ ప్యానెల్ యొక్క పని ఏమిటంటే సన్ నుంచి వచ్చే లైట్ని అబ్జర్వ్ చేసుకొని పవర్ కూడా రిసీవ్ చేసుకొని పవర్ సబ్ సిస్టమ్కి పంపుతుంది. పవర్ సబ్ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? ఛార్జ్ బ్యాటరీస్, రెగ్యులేటర్ ప్రొటెక్షన్, DC to DC కన్వర్టర్, AC to AC ఇన్వర్టర్. పవర్ని ఇక్కడ నుంచి పవర్ తీసుకొని ఛార్జెస్ బ్యాటరీ తీసుకుంటుంది. తర్వాతకి రెగ్యులేటర్ ప్రొటెక్షన్ అంటే ఎక్కువ వోల్టేజ్ రావడం, ఎక్కువ కరెంటు రావడం వల్ల అది సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఆ సర్క్యూట్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ చేయడానికి రెగ్యులేటర్ వాడతాం. రెగ్యులేటర్ ఇస్ కన్వర్ట్ టు DC ఎందుకంటే ఛార్జ్ బ్యాటరీస్లో AC ఉంచుకొని అప్పుడు DC అనేది ఫార్వర్డ్ చేస్తుంది. మనకు అన్ని సబ్ సిస్టమ్ వర్క్ చేయాలంటే ఓన్లీ DCనే కాదు, DC to DC కన్వర్టర్, DC to AC ఇన్వర్టర్స్. అప్పుడు DC to DC ఇన్వర్టర్స్ ఎక్కడెక్కడ కావాలో అవి కూడా ఫార్వర్డ్ చేయడానికి. తర్వాతకి పవర్ సబ్ సిస్టమ్ తర్వాత కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ ఫస్ట్ ఏముంటాయంటే రిసీవర్, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్, ట్రాన్స్మిటర్, ట్రాన్స్పౌండర్. అసలు ఇది వర్క్ చేయడానికి ఏది ఇంపార్టెంట్ అంటే ట్రాన్స్పౌండర్ అంటే ఏంటిదంటే ఈ లైన్స్ ఉన్నాయి, డాట్ లైన్స్, దాన్ని ట్రాన్స్పౌండర్ అంటారు. అసలు ట్రాన్స్పౌండర్ యొక్క వర్క్ ఏమిటంటే మనము ఎర్త్ స్టేషన్ నుంచి శాటిలైట్కి పంపించాలంటే ఎంత ఒక 300-600 కిలోమీటర్స్. అప్పుడు సిగ్నల్ అనేది వీక్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు అది అక్కడ ట్రాన్స్పౌండర్ ఉంది కదా, ఇప్పుడు శాటిలైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది అక్కడ రిసీవ్ చేసుకున్నాక యాంప్లిఫై చేసుకొని అది మళ్ళీ డౌన్ కన్వర్టర్ అయి యాంప్లిఫై చేసుకొని సిగ్నల్ అనేది ఎర్త్ స్టేషన్కి పంపుతుంది. దాన్నే ట్రాన్స్పౌండర్ అంటారు. అసలు ట్రాన్స్పౌండర్ అంతా వర్క్ కావడానికి ఎవరు ఎక్కువ కావాలి? యాంటీనా ఉంటేనే మనకి శాటిలైట్కి సిగ్నల్ పంపడానికి చాయిస్ ఉంటుంది. యాంటీనా అనేది ట్రాన్స్మిట్ రిసీవ్ చేసుకోవడానికి 2 wires ఉంటాయి. తర్వాతకి టెలిమెంటరీ ట్రాకింగ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. అసలు టెలిమెంటరీ కంట్రోల్ సబ్ సిస్టమ్ ఏంటంటే ఇది వర్క్ చేయడానికి ఫస్ట్ ఏం కావాలి? ఛార్జ్ బ్యాటరీస్. కొంచెం ఇది వర్క్ చేయడానికి కొంచెం పవర్ అయితే కావాలి కదా, ఆ పవర్ తీసుకుంటుంది. తర్వాతకి అసలు దీని యొక్క పని ఏంటిదంటే ఇక్కడ ఇందులో ఏమన్నా ఏ డ్యామేజ్ అయినా ఇది చెప్తుంది ఫస్ట్. అది డైరెక్ట్ దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఇందులో రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్, యాంటీనా సబ్ సిస్టమ్ ఏమైనా డ్యామేజ్ అయిపోయినా దేనికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది? టెలిమెంటరీ ట్రాకింగ్. ఇవన్నీ ఇన్పుట్స్, ఇవన్నీ ట్రాన్స్మిటర్, రిసీవర్ ఇన్పుట్స్ అన్నట్టు ఇవి. తర్వాతకి టెలిమెంటరీ ట్రాకింగ్ దేనికి కనెక్ట్ అయితే యాటిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. అప్పుడు ఇది ఏంటంటే మనం శాటిలైట్లో పంపుతాం కదా, అప్పుడు మనం శాటిలైట్లో ఉంచినప్పుడు ఏదైనా డైరెక్షన్ అయినా ఏదైనా మారితే అప్పుడు దేనికి సిగ్నల్ ఇస్తుంది? ప్రపోర్షనల్ ఆఫ్ సబ్ సిస్టమ్ ఒక పని ఏమిటంటే ఇది డైరెక్షన్స్ ఏదైనా చేంజ్ అయినప్పుడు ఇది అనేది చెప్తుంది. దానికి చెప్పి ఇది వర్క్ చేయడానికి ఎవరు కావాలి? కొంచెం సప్లై కావాలి. ఎలిమెంటరీ ట్రాకింగ్ ఇది చేంజ్ అయినప్పుడు లొకేషన్ అయినా ఏమైనా యాటిట్యూడ్ కంట్రోల్ లొకేషన్ ఏమైనా చేంజ్ అయినప్పుడు ప్రపోర్షనల్ సబ్ సిస్టమ్ అనేది చెప్తుంది. ఇక్కడ జెట్ థ్రస్టర్ అంటే ఇంజన్ ఫైర్ కావడానికి ఇది అనేది ఇగ్నైట్ చేస్తుంది. ఇంతే. ఏమిటంటే ఫస్ట్ మెయిన్గా పవర్ సబ్ సిస్టమ్, కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్, ఎలిమెంటరీ ట్రాకింగ్ సబ్ సిస్టమ్, యాటిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్, ప్రపోర్షనల్ సబ్ సిస్టమ్. ఏం లేదు, ఇందులో ఏంటంటే ఫస్ట్ సోలార్ కరెంట్ మనం సన్ నుంచి లైట్ అబ్జర్వ్ చేసుకొని ఈ ఛార్జెస్ బ్యాటరీ చేసుకొని రెగ్యులేటర్ మనకి ఎక్కువ వోల్టేజెస్ డ్యామేజ్ కాకుండా కరెంటు ప్రొటెక్ట్ చేస్తుంది. దేని DC పంపిస్తుంది. ఇన్వర్టర్స్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఫార్వర్డ్ చేసి కమ్యూనికేషన్ శాటిలైట్ రిసీవ్ ట్రాన్స్మిట్ చేయడానికి ట్రాన్స్పౌండర్ వర్క్ చేస్తుంది మెయిన్గా. అదంతా వర్క్ చేయడానికి యాంటీనా కావాలి, యాంటీనా సబ్ సిస్టమ్ కావాలి. అంతే. కమ్యూనికేషన్ టెలిమెంటరీ సబ్ సిస్టంలో టెలిమెంటరీ ట్రాకింగ్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయినాయి అదంతా ఇన్ఫర్మేషన్ చేస్తుంది. అసలు దాని పనే అది. ఏదైనా చిప్స్ ఖరాబ్ అయినా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాతకి యాటిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్.
ఏదైనా డైరెక్షన్స్ అయినా ఏమైనా ఖరాబ్ చేంజ్ అయినప్పుడు ప్రపోర్షనల్ సబ్ సిస్టమ్కి చెప్తుంది. అది కూడా దానికి కొంచెం పవర్ కావాలంటే టెలిమెట్రీ ట్రాకింగ్ ఫార్వర్డ్ ఇస్తుంది.